played a major role shaping the Indian society of 19th century. Comment on it. సో ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ ప్లేడ్ అండ్ మేజర్ రోల్ షేపింగ్ ఇండియన్ సొసైటీ 19th century ఇన్ సెవరల్ వేస్. ప్రింటింగ్ ప్రెస్ అనేది మేజర్ రోల్ పోషించింది ఇండియన్ సొసైటీని మార్చడానికి 19వ శతాబ్దంలో. ఎలా అంటే ఫస్ట్ స్ప్రెడ్ ఆఫ్ నేషనలిజం. ఇట్ హెల్ప్డ్ స్ప్రెడ్ ఐడియాస్ ఆఫ్ యూనిటీ అండ్ ఇండిపెండెన్స్, ఫాస్టరింగ్ ఎ సెన్స్ ఆఫ్ నేషనలిజం అమాంగ్ ఇండియన్స్. ఓకేనమ్మా. దాని ఫాస్టరింగ్ అంటే ఏంటి? ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ఇందులో ఈ పాయింట్కి అర్థం ఏంటంటే అమ్మా, స్ప్రెడ్ ఆఫ్ నేషనలిజం అంటే ప్రింటింగ్ ప్రెస్ రాకముందు పుస్తకాలు చేతిలో రాసేవారు. పుస్తకాలు చేతితో రాసేవారు. ఇవి చాలా అరుదుగా దొరికేవి. కానీ ప్రింటింగ్ ప్రెస్ వచ్చాక అంతా మారిపోయింది. నేషనలిజం ఆ రోజులు ఇది సోషల్ మీడియా లాంటిది. స్వాతంత్ర ఒక సమర యోధాలు వార్తాపత్రికల ద్వారా ప్రజలకు మనమంతా ఒకటే స్వాతంత్రం కోసం పోరాడాలి అని చెప్పగలిగారు. దీనివల్ల ప్రజల్లో ఐక్యత పెరిగింది. సో ప్రింటింగ్ ప్రెస్ వల్లే దేశం ఒక విలువలు, దేశం ఒక ఐక్యత గురించి అందరూ చెప్పగలిగారు. అప్పుడే దేశంలో భక్తి అందరూ కూడా పెరిగింది. బికాస్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెస్ వల్లే ఇండియన్స్ మధ్యన. ఓకేనమ్మా. నేషనలిజం కోసం దేశం మీద భక్తి ప్రింటింగ్ ప్రెస్ వల్ల పెరిగింది. అందరికీ తెలిసింది. ఇంప్రూవింగ్ లిటరసీ అండ్ అవేర్నెస్ అండ్ ఇంకేటి చదువు మరియు అవగాహన. సో ది అవైలబిలిటీ ఆఫ్ ప్రింటెడ్ మెటీరియల్స్ ఇంక్రీజ్ లిటరసీ అండ్ మేడ్ నాలెడ్జ్ మోర్ యాక్సెసిబుల్ టు ది మాసెస్. అంటే పుస్తకాలు తక్కువ రేటుకి అందరికీ దొరకడం మొదలైంది. దీనివల్ల నార్మల్ సామాన్య ప్రజలు కూడా చదువుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం అనేది వాళ్ళకి సాధ్యమైంది, యాక్సెసిబుల్. సో ఇదమ్మా ప్రింటింగ్ ప్రెస్ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ షేపింగ్ ది ఇండియన్ సొసైటీ ఆఫ్ 19th century.